అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రం శనివారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తుల శివనామ స్మరణతో దద్దరిల్లింది. ఈ పూజా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏంటంటే సబ్బవరంలో అతి ప్రాచీనమైన శివాలయం జీర్ణావస్థకు చేరడంతో మహాదేవుని భక్తులంతా ఏకమై భూరి విరాళాలను సేకరించి నూతన ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని ఆదివారం శ్రీ రామలింగేశ్వర ఉమాదేవి లక్ష్మీ గణపతి శ్రీ నందీశ్వర చండీశ్వర విగ్రహ సహిత పసిడి కలశ ప్రతిష్టాపన మహోత్సవానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖు నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం తొలి రోజు విగ్రహాలు పసిడి కలశాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి వేదపారాయణం, పంచగవ్య ప్రాసన, జలతుద్ధారణ, లక్ష్మీ దివాసము, నిత్య హోమాలు, నీరాజనం, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ గావించారు. ఆదివారం వేదపారాయణ, విశ్వక్షేణ పూజ, భగవత్ పుణ్యాహవచనం, పంచాంగ శ్రవణం, ప్రతిష్టా సంకల్పం లాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రసిద్ధ రాష్ట్ర అర్చక ఎగ్జామినర్, ప్రసిద్ధ ఆగమ పండితుడు శ్రీమాన్ రాజేటి శ్రీరామాచార్యులు సంపూర్ణ పర్యవేక్షణలో రేజేటి సీతారామాచార్యులు ఇతర ఆగమ పండితులు ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గురించి రేజేటి శ్రీరామాచార్యులు మీడియాకు వివరించారు. దీంతో 3 రోజుల పాటు మండల కేంద్రమైన సబ్బవరంలో హరిహర మహాదేవ శంభో శంకర లాంటి మంత్రోచ్చరణలు ప్రత్యేక శివనామ స్మరణతో మారుమోగిందని అనటంలో సందేహం లేదు. జన్మలో పాపాలు ఉంటే ఆ పాపాలన్నీ కూడా పోతాయట. అందుకే పంచగవ్యాలు ఇస్తున్నారు. అందరూ కూడా చెప్పండి. ఎత్తగస్తి ప్రత్యేకంగా కాశీ వెళ్ళి నర్మదా బాణాన్ని కంపెనీ వారు తీసుకొచ్చారు. ఈ నర్మదా బాణంతో రామలింగేశ్వర ప్రతిష్టా కార్యక్రమం జరిపించడానికి కోరుకున్నారు. కొంతమంది రాజవాసులు కూడా మొట్టమొదటి నీళ్ళతో పడుకోబెట్టుకుంటారు. ద్వితీయం కేరళవాసులు రెండోది పాలలో పడుకోబెట్టుకుంటారు. ఎందుకంటే కేవలం ఐశ్వర్యం పాలు కానీ శంకరుడు పోసినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది శాస్త్రం. కాబట్టి పాలతో అభిషేకం జలాలుగా నేరుగా అభిషేకం చేసినట్లయితే దశావతారాలతో తోయిన నేరుగా శంకరుడికి అభిషేకం చేస్తే 10 అపరాధాలు కలుగుతాయట. అభిషేకం ప్రియో శివ, ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసేదే ప్రీతి. ఆ శివలింగాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని శుద్ధి తర్వాత పంచశీలాదివాసము, ధాన్యాదివాసము చేస్తారు. ఈ అదివాసములు అయిన తర్వాత విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని, గణపతి విగ్రహాన్ని, ఆ తర్వాత పరమేశ్వరుడికి కూడా శుద్ధి చేసి ఆ తర్వాత మంత్రములతో జీవకాన్యాస హోమములు చేసి రేపు ఉదయం 10:54 పీఠం మీద ఆ రామలింగేశ్వర ప్రతిష్ట జరిపించబడుతుంది. ఇది సబ్బవరం గ్రామస్తుల యొక్క మహత్వాన్ని Audio Jungle.